క్యాంపస్లో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరుగుతోంది. జూలై 26, 27 తేదీల్లో 2 రోజుల పాటు కాన్ఫరెన్స్ అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటింగ్లో ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, విద్యార్థులు వచ్చారు. మొదటి రోజు ముఖ్య అతిథులుగా మలేషియా సిటీ యూనివర్సిటీ డైరెక్టర్ ఎస్బి గోయల్, మలేషియా యూసీఎస్ఐ యూనివర్సిటీ డైరెక్టర్ పాల్గొన్నారు. అజీజ్ నగర్ క్యాంపస్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో మొత్తంగా 44 మంది ప్రతినిధులు వారి రీసెర్చ్ పత్రాలు ఈ కాన్ఫరెన్స్లో వెలువరించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణ, ఈసీఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఎం గౌతమ్, డాక్టర్ బి అనిల్ కుమార్, కళాశాలలో ఇతర అసోసియేట్ డీన్స్ పాల్గొన్నారు. ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో నిర్వహించబడుతుందండి. ఈ కాన్ఫరెన్స్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5Gలో ఉన్న కటింగ్ ఎడ్జ్ ఏరియాస్లో ఉన్న రీసెర్చ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అది కాకుండా ఈ కాన్ఫరెన్స్కి టెక్నికల్గా స్పాన్సర్షిప్ ఇచ్చిన యూనివర్సిటీ యూసీఎస్ఐ యూనివర్సిటీ మలేషియా అండి. అలాగే ఈ కాన్ఫరెన్స్ కి మనకి కీనోట్ స్పీకర్స్ కింద డాక్టర్ రేణు గారు యూసీఎస్ఐ యూనివర్సిటీ మలేషియా, అట్లాగే డాక్టర్ గోయల్ గారు మలేషియా సిటీ యూనివర్సిటీ నుంచి వచ్చారండి. ఇది కాకుండా మొత్తం 168 రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి. అందులో మేము స్క్రూటనైజ్ చేసి 44 రీసెర్చ్ పేపర్స్ని ఫైనలైజ్ చేసామండి. ఈ పేపర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 92 ఆర్గనైజేషన్స్ని మన పేపర్స్ పంపించాయి. సో అట్లాగే వేరియస్ కంట్రీస్ లైక్ యుఎస్, China, and we have a papers from even from Europe also. So the hybrid conference and both physical mode and online mode lo kuda papers and sessions conduct cheyadam jarugutundi. So ee conference yokka mukhya uddesham entante KLH will always focus on research, and we want to give the best of the best to the society through our research activities what we run in our campus. Thank you. ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో నిర్వహించబడుతుందండి. ఈ కాన్ఫరెన్స్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5Gలో ఉన్న కటింగ్